సౌందర్యానికి. నిమ్మరసం ఇందులో యాంటీసెప్టిక్ గుణాలుంటాయి. దీనిలో ఉండే సిట్రిక్ యాసిడ్ pH బ్యాలెన్స్ని రీస్టోర్ చేస్తుంది. నిమ్మరసాన్ని యాస్టిజెంట్గాను ఉపయోగిస్తారు. నిమ్మరసంలో డిస్టిల్ వాటర్ కలిపి దూదితో ముఖానికి అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుని మాయిశ్చరైజర్ని అప్లై చేయాలి. అవసరమైతే నిమ్మరసంలో తేనె కలుపుకుని ఫేస్ ప్యాక్గా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డుబారడం సమస్య తగ్గిపోతుంది. ఎగ్ వైట్ ఉపయోగించిన ఫేస్ ప్యాక్స్ అదనపు ఆయిల్ని తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. ఎగ్ వైట్ను ముఖానికి ప్యాక్ మాదిరిగా వేసుకుని ఆరనివ్వాలి. అయితే శుభ్రం చేసుకునే వరకు మాట్లాడడం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం వంటివి చేయకూడదు. ఈ ప్యాక్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఎగ్ వైట్లో తేనె, పాలు కలుపుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. పెరుగును ముఖానికి ప్యాక్ మాదిరిగా పట్టించి పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. పెరుగులో కొంచెం తేనె కలిపి పట్టించుకుంటే మాయిశ్చరైజర్గాను పనిచేస్తుంది. వారంలో ఒకరోజు ఇలా చేయడం వల్ల చర్మంలో జిడ్డుదనం లేకుండా పోతుంది. టమాటో వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. టమాటోల్లో ఉండే న్యాచురల్ ఆయిల్ అబ్జర్వింగ్ యాసిడ్స్ ముఖంపై వచ్చే అదనపు ఆయిల్ను తొలగించడానికి తోడ్పడతాయి. టొమాటోలను 2 ముక్కలుగా కట్ చేసి ముఖంపై రబ్ చేసుకోవాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.